ఏఐసీసీ ఆఫీసులో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కొనసాగుతోంది. మీటింగ్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు వరంగల్ సీటు కేటాయించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా, షహనాజ్ తుంబుస్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్, ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు కంటోన్మెంట్ బైపోల్ అభ్యర్థిపైన కసరత్తు చేయనుంది. కాసేపట్లో కాంగ్రెస్ ఎలక్షన్ సమావేశం కాబోతుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే వరంగల్ సీటు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్య కేటాయించనున్నట్లు తెలిసింది. అప్డేట్ చెప్పండి. ప్రశ్న కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ముందుగా తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఉన్న 4 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అలాగే సోనియా గాంధీ పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్సి, రోహిత్ చౌదరి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే 4 నియోజకవర్గాలకు సంబంధించి గతంలో ఏదైతే 17 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు 13 నియోజకవర్గాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. ఇక తుది జాబితా కింద 4 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు సాయంత్రానికల్లా అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 4 నియోజకవర్గాలు పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో ఇటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 నియోజకవర్గాల నుంచి కూడా సుదీర్ఘంగా కసరత్తు చేసిన తర్వాత అభ్యర్థులతో చర్చించిన తర్వాత బలాబలాలు ఏ విధంగా ఉన్నదానిపై కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు తుది నిర్ణయం అనేది సిఇసి సమావేశంలో తీసుకోబోతున్నారు. దానిలో భాగంగానే ఈ సమావేశం కొనసాగుతోంది. ఇటు వరంగల్ నుంచి దాదాపు కడియం కావ్యకు నిన్నే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడియం కావ్యకు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి 2 పేర్లు వినిపిస్తున్నాయి. దానిలో భాగంగా ఇటు సానియా మిర్జా కానీ మస్కత్ సంబంధించి 2 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటు ఖమ్మం నుంచి 3 మంత్రులకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన ప్రతినిధుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థికి అక్కడ టికెట్ కేటాయించాలనేది ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఫైనల్గా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి దాదాపు టికెట్ కేటాయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు ఇప్పటికే మొత్తం 13 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి నుంచి కూడా కొంత పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇస్తే ఏం జరగబోతుంది అనేది కూడా అన్ని ఈక్వేషన్స్ చూసుకున్న తర్వాత ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగియబోతుంది. ముగిసిన తర్వాత కొంత ఆఫ్ ది రికార్డు ఆ టికెట్స్ ఎవరికి కేటాయించబోతున్నారు దానిపై కూడా ఒక సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రానికల్లా ఈ 4 సంబంధించిన లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రసూన, శివ, అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకు సీటు కేటాయించడంపై వరంగల్ క్యాడర్ ఏమంటుంది? రైట్, అంటే అక్కడ మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలనేది ప్రధానంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా కడియం శ్రీహరి మాదిగ సామాజిక వర్గం కింద పరిగణించకూడదు, ఉపకులాల కింద వస్తారు కాబట్టి కడియం శ్రీహరికి కాకుండా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులకే అక్కడ టికెట్ కేటాయించాలనేది మాదిగ జేఏసీకి సంబంధించిన నేతలందరూ కూడా ఢిల్లీ వచ్చి 2 రోజులు నిరసన తెలియజేశారు. ఇప్పుడు కూడా అక్కడ హైదరాబాద్లోనూ ఇటు గాంధీ భవన్ చుట్టూ కూడా వారందరూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మాదిగ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలి అనేది ప్రధానంగా వారి డిమాండ్గా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే పలుమార్లు ఇటు అధిష్టానం నేతను కలిసినప్పటికీ కూడా ఫైనల్గా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకే అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా కడియం కావ్యకి టికెట్ కూడా కేటాయించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి.